కానీ నిఖిల్ విషయంలో విష్ణుప్రియ స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. గౌతమ్ అక్కడ యష్మిని గాజు చేసుకోమన్నావు, తనకి సిగ్నల్స్ ఇస్తున్నట్టు మాట్లాడావు, అక్కడ మరి నీకు తప్పు కాదా, నువ్వు కావాలని అలా చేసావు, అది ఇది అని బ్లేమ్ వేసేసాడు ఆల్రెడీ. అక్కడ నిఖిల్ చెప్పే లోపల ఎమ్మటనే విష్ణుప్రియ స్టాండ్ తీసుకొని అయితే నాకు ఒకసారి చెప్పాడు బ్యాంగిల్స్ వేసుకోమని, అయితే నాకు సిగ్నల్స్ ఇచ్చాడా మరి, నువ్వేమంటావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పి గౌతమ్కి చెప్పింది విష్ణుప్రియ. చాలా మంచి స్టాండ్ తీసుకొని నిఖిల్ వైపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎలిగేషన్స్ బ్లేమ్స్ వేసి చాలా బాధపడుతున్న వ్యక్తికి కావాలని ఇంకొకటి మళ్ళీ వేయాలని చూశాడు. అలాగే ఇంకొకటి, నీది బయట సిన్సియర్ లవ్ అన్నో దాని గురించి అందుకే మాట్లాడట్లేదు, లేకపోతే మాట్లాడేవాడిని అని చెప్పాడు. అక్కడ కూడా ఏదో అందామని చూశాడు. అలాంటి మాట్లాడకుండా ఉంటేనే కరెక్ట్ అనిపించింది. ఎంతమందికి ఇది జెన్యూన్ అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అలా మాట్లాడకూడదు ఒక వ్యక్తి గురించి అని నాకైతే పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే ఇంత కష్టపడి ఆడటం వల్ల ఇప్పుడు దాకా ప్రేక్షకులు తనను సేవ్ చేశాడు. ఫ్రీగా ఏమీ తను అక్కడ ఉండలేదు కదా, ఓట్లేసి గెలిస్తేనే తను అక్కడ ఉన్నాడు. ఈ పాయింట్లో తప్పు అనిపించింది. మీలో ఎంతమందికి అలా తప్పు అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అలా విష్ణుప్రియ స్టాండ్ తీసుకోవటం ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి.